కాకతీయుల కట్టడాలు, అద్భుతమైన శిల్పాలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు పడవలో ప్రయాణిస్తూ వరంగల్ కోటలోని అందాలను తిలకించేందుకు అగర్తాల్ నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణం పనులు ఎలా సాగుతున్నాయి, పర్యాటకులు ఏం కోరుకుంటున్నారు, వరంగల్ కోటలోని అగర్తాల్ నిర్మాణం కేంద్రంగా చేసుకుని పరిపాలన కొనసాగించారు. కాకతీయ రాజులు 800 ఏండ్ల కిందట కిలా వరంగల్లో శత్రువుల నుంచి కాపాడుకునేందుకు మట్టికోట, రాతికోట, నీటికోట, కుప్పకోట, కత్తికోట, పుట్టకోట, కంచుకోటలను నిర్మించారు. వాటిలో 4 కోటల ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. మట్టికోట, రాతికోట, నీటికోటలే మిగిలాయని చరిత్రకారులు చెబుతున్నారు. కుడా ఆధ్వర్యంలో మిగిలిన 3 కోటలకు మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. కోటలను చూడడానికి దేశ విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు బోటింగ్లో ప్రయాణిస్తూ కోటలను చుట్టి వచ్చేలా కందకాల నిర్మాణ పనులు శరవే ఓరుగల్లు కేంద్రంగా చేసుకొని శత్రు దుర్భేద్యమైన కోటలను నిర్మించారు. 7 కోటలు నిర్మించగా 7 కోటలలో 4 కోటలు కనుమరుగాగా 3 కోటలు మాత్రం ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. రాతికోట చుట్టూ మట్టి కోట అగర్తాల్ దీని పేరుతోని నిర్మాణం చేపట్టారు కాకతీయులు. ఆ మట్టి మొత్తం పూడిపోవడంతో ఈ కందకాల కూడా పూడ్చుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ఈ అగర్తాల్ పేరుతో నిర్మాణం చేపట్టిన తర్వాత ఇందులో దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఇందులో పడవ ప్రయాణం చేస్తూ మొత్తం కోటను చుట్టుముట్టే విధంగా, అంటే సుమారు 12 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కోటను కొంత 4 కిలోమీటర్ల వరకైనా ఈ కోటను తిలకించేందుకు, ఆహ్లాదాన్ని పంచేందుకోసం ఈ పనులు మాత్రం చేపడుతున్నారు. ఈ కోట యొక్క ప్రత్యేకత ఏంటి, అగర్తాల్ ఎప్పుడు నిర్మాణం చేసిండ్రు, కాకతీయులు శృంగారబావి, ఈ గుండూరు చెరువు ఎట్లా నిర్మాణం చేపట్టిండ్రో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి కాకతీయుల గైడ్ రవి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ నిర్మాణ పనులలో ఎట్లాంటివి ఉండే? కాకతీయులు గొప్ప సామ్రాజ్యమైనటువంటి ఓరుకల్లును 11వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు దీన్ని 12వ శతాబ్దంలో ఓరుగల్లును రాజధానిగా నిర్మాణం చేసుకుంటూ ప్రధానంగా శత్రు దుర్భేద్యమైనటువంటి కోటలను నిర్మాణంలో భాగంగా ఆనాడు 7 కోటలు, రాతికోట, మట్టికోట, నీటికోట, పుట్టకోట, కత్తికోట, కంచుకోట, కంపకోట అనేటువంటి పేర్లతో నిర్మాణం చేసిళ్ళు. ఆ స్వయంభూ దేవాలయం నుండి 12 కిలోమీటర్ల దూరం వరకు వృత్తాకారమైనటువంటి కోటల నిర్మాణంలో భాగంగా ఇప్పుడు 4 కోటలు కనుమరుగైపోయినాయి. 3 కోటలు మిగిలినటువంటి కోటలు ఏవైతే ఉన్నాయో, మట్టికోట 7.5 కిలోమీటర్ల వలయాకారంలో ఉంటుంది, రాతికోట 4.5 కిలోమీటర్ల వలయాకారంలో మనకు కంటి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. దాన్ని ఆనుకొనే ఆనాడు పెద్ద అగర్త, ఒక లోతైన అగర్త నిర్మాణం చేసి ముస్తలను పెంచిళ్ళు. ఈనాడు ఆ అగర్త మరి ముస్తాబవుతుంది. ఈనాటి ప్రజాపాలన ప్రభుత్వం ముందుకొచ్చి గత అనేక సంవత్సరాల నుండి దీనికోసం ఒక బోటు అనేటువంటిది ఈ రాతికోట చుట్టూ బోటు నడిపించాలి, అంటే నీటి కోటలో నడిపించాలి అనేటువంటి ఒక ప్రణాళికను ఆనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళ ప్రయత్నము మరి కొనసాగింది. కానీ ఇప్పుడు ఆ కళ నెరవేరబోతా ఉంది. ఈ యొక్క నీటి కోట మరి మోటులో బోటుగా దీన్ని తీర్చిదిద్దడం కోసం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మరి కుడా చైర్మన్ అయినటువంటి వెంకటరమణారెడ్డి, తర్వాత మంత్రి కొండా సురేఖ చొరవతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి చాలా కేంద్ర పురావస్తు యొక్క అనుమతులు తీసుకొని
దీనికి ఒక 2 కోట్లన్నర మరి బడ్జెట్ కేటాయించి మొత్తం కూడా దీన్ని ఒక ముస్తాబు చేస్తా ఉన్నారు. స్వయంభూ దేవాలయానికి దగ్గరలో ఉన్నటువంటి శృంగార బావి దాన్ని కూడా ఒక పెద్ద కోనేరు ఆనాడు ఆ కోనేరును కూడా మరి కొంత పెద్ద మొత్తంలో అభివృద్ధి చేయాలనేటువంటిది ల్యాండ్ అక్విజిషన్ తీసుకొని చేసి దాన్ని కూడా ఒక ₹1 కోటి ఖర్చు పెట్టాలి. అటు పక్కకు గుండు చెరువు ఉంటుంది. గుండు చెరువును కూడా ఒక ప్రణాళికతోటి పెద్ద ఎత్తున చెరువు ఆ గుండు చెరువును దాని చుట్టూ ఉన్నటువంటి పార్కును ఎంకరేజ్ చేసి మినీ ఫారెస్ట్ ను నిర్మాణం చేసిళ్ళు. మరి ఇప్పుడున్నటువంటి దాన్ని అక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి పర్యాటకులకు హాట్స్ చేయడం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం వాళ్ళు దూరదృష్టితోటి ఆలోచించి మరి దానికి కూడా కొంత బడ్జెట్ కేటాయించి అక్కడ కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒకవైపు గుండు చెరువు, మరోవైపు శృంగార బావి, ఈ నీటి కోట మరి ఉన్నటువంటి ఈ యొక్క బోటు అనేటువంటి ప్రయాణం కోసం చేస్తున్నందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రికి, లేకుండా ఇక్కడ ఉన్నటువంటి కూడా చైర్మన్ కు మరి మేము కూడా ఒక గైడ్ గా నేను 23 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నా కాబట్టి ఎవరు చేయని అభివృద్ధి వాళ్ళు చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి పురావస్తు శాఖతో పాటు కూడా అర్బన్ అథారిటీ, డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు చేసే పనులకు కొంత కేంద్ర పురావస్తు శాఖ అధికారులు కూడా కనుక కలిసి వచ్చినట్టయితే ఇక్కడ పర్యాటకులకు మరింత ఆహ్లాదకరంగా అందించే శిల్పాలు కూడా మరమ్మతులు చేసి వాళ్ళు ఆనందంగా వెళ్లే అవకాశం ఉందని మాత్రం స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాతి మట్టి కోటల మధ్య కందకాలు పూర్తి చేసి స్థలాలు చదును చేసే పనులు చేపట్టడం సంతోషంగా ఉందంటున్నారు స్థానికులు. కోట చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడంతో కోట చూడడానికి చాలా అందంగా కనిపిస్తుందంటున్నారు. వరద నీటిని ఒడిసిపట్టేందుకు అవసరమైన పనులు చేపట్టారు. కిలా వరంగల్ కోటకు వచ్చే పర్యాటకులు కందకాల నీటిలో బోటింగ్ షికారు చేసేలా పనులు చేస్తున్నారు. ఇది చూస్తున్న భూమి చూత నాదే సార్, ఇది కూడా వాళ్ళ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ చేస్తున్నారు. కోట చుట్టూ ఈ బోటింగ్ తిరగడానికి పర్యాటకులకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు పోతారు, కానీ కోట లోపల ఏం లేదు అని చెప్పి నిరుత్సాహపడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అధికారులు దీన్ని డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళు ఎంతో ముందుకు వచ్చి రైతులతో మాట్లాడి చుట్టూ భూములు తీసుకొని కోట చుట్టూ 5 ఎకరాలు ఉంటాయి సార్. ప్రస్తుతానికి మనకు ఒక కిలోమీటర్ వరకు ప్రస్తుతానికి ప్రాజెక్ట్ కింద 1 కిలోమీటర్ వరకు పనులు స్టార్ట్ చేసేది సార్. ఇంకా కోట లోపల చూస్తే మొత్తం పూర్తి కోట చుట్టూ చూస్తే 5 ఎకరాలు ఉంటుంది సార్. రాతికోట చుట్టూ చూస్తే ఇదే కందకం, అగర్త కందకం అంటారు సార్. ఇది ఈ కందకాన్ని చూస్తే పూర్తి ఇదే పూటిక తీసి దీని చుట్టూ నీళ్లు రింపినట్టయితే దేశ విదేశాల పర్యాటకులు బాగా వచ్చి చాలా అభివృద్ధి చెందుతారు సార్. సార్ ఇది ఈ నార్త్ గేట్ నుంచి ఈస్ట్ గేట్ వరకు ఈ కందకం మాల కందకం అంటారు సార్. ఇది ఈ కందకాన్ని తీసి దీంట్లో వాటర్తో నింపి బోటింగ్ పెట్టి పర్యాటకులకు తీసుకురావడం కోసం కూడా వాళ్ళ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ చేస్తున్నారు సార్. ఇది ఇంకింత మరింత దీని మీద చెట్లు ఇది గ్రీనరీ ఏర్పాటు చేసి ఇది మరింత ఆహ్లాదకరంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాను సార్. ఇప్పుడు చాలా బాగుంది సార్. ఇప్పుడు ఇవరకు అంతా చెట్లు చేదారం ఉండే, ఇప్పుడు ఇది వీళ్ళు క్లీన్ చేయడం వల్ల కేంద్ర పురావస్తు శాఖ వాళ్ళు చూద్దా ముందుకు వచ్చి వాళ్ళ చూద్దా కోట చూద్దా సాఫ్ చేసే అవకాశం ఉన్నది. ఇదంతా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటా పోతా అంటే భారతదేశంలో నెంబర్ 1 పర్యాటక కేంద్రం అయ్యే అవకాశం ఉంది సార్. దాన్ని అధికారులు పట్టించుకొని, రాజకీయ నాయకులతో పట్టించుకొని అభివృద్ధి చేయాలని స్థానికంగా కోరుతున్నారు. శత్రువుల నుంచి కాపాడుకునేందుకు కాకతీయ రాజులు కోటలను నిర్మించారు. మొదటి రక్షణ గోడ నిర్మాణం 1.5 మైళ్ల పొడవున మట్టి రాతి కోట కింది భాగంలో కందకం తర్వాత కోటను రక్షించడానికి నిర్మించిన మరో గోడ నిర్మించారు. మరో కిలోమీటరు దూరం పొడవున భారీ గ్రానైట్ రాతి దిమ్మలతో ఎలాంటి సున్నం వాడకుండా నిర్మించారు. 3వ రక్షణ గోడ 12.5 కిలోమీటర్ల దూరం ఉందని చెబుతున్నారు. బోటింగ్ లో వెళుతూ చూసేలా పనులు చేయడం సంతోషంగా ఉందని అంటున్నారు స్థానికులు, పర్యాటకులు. వరంగల్ కోట వాస్తవానికి అప్పుడు చాలా బాగుండే, కానీ మొత్తము వాన వచ్చి వరద వచ్చి 60-70 సంవత్సరాల కింద ఉన్నట్లే మొత్తం కూలిపోతూ ఉన్నది. దాన్ని కొద్దిగా మరమ్మతులు చేయించాలి. ఇంకొకటి ఏంటంటే ఈ బోర్డింగ్స్ చేస్తాను కాబట్టి ఈ బోర్డింగ్ ఈ గవర్నమెంట్ వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పని జర ఫాస్ట్ అవుతుంది, కానీ ఇంకా తొందరగా చేయాలి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పేసి ఇక్కడి నుంచి అన్నారు, ఇక్కడి నుంచి చెమర వరకు చేసి అభివృద్ధి కిలా వరంగల్ కోటను అభివృద్ధి చేస్తే గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, పర్యాటక కేంద్రం అవుతుంది. కిలా వరంగల్ ప్రాంతం అనేది అభివృద్ధిలో నోచుకోకుండా అయితే కిలా వరంగల్ కోట ఈ బోర్డింగ్ చేసేది
మొత్తం చుట్టూ కోట చుట్టూ చేస్తే ఏమైందా అంటే పర్యాటక కేంద్రం కానీ అభివృద్ధి కానీ మంచిగా ఉంటుంది. యువతకు ఉపాధి కల్పించినట్టు అవుతుంది. ఒకప్పుడు చాలా బాగుండే. ఇప్పుడు ఏమైందంటే ఈ వర్షానికి గిన మొత్తం రాళ్ళు రప్పలు జర కూలడానే దాన్ని రాజకోవడం జర అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇట్లా చేస్తా అంటే ఏమైందంటే మా చిన్నప్పుడు కిందికి పైకి ఎక్కి చేసేది. ఇప్పుడు నాకు 56 సంవత్సరాలు కానీ నేను చిన్నప్పటి నుంచి మీ స్కూల్లో చదువుకున్నా ఎక్కడ చదువుకున్నా ఈ చుట్టూ కోటను చూసి ఇట్లా పోయేది. సింగారం బావి కానీ అక్కజల్లెల బావి కానీ ఇట్లా కొన్ని బావిలు ఉన్నాయి, కొన్ని గుళ్ళుస్తున్నాయి. వాటి నుంచి వెలికి తీసి అభివృద్ధి చేయాలని. ఓరుగల్లు కోటలో పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడం కోసం కుడా ఆధ్వర్యంలో కందకాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు కుడా చైర్మన్ ఇనుగాల వెంట్ర. 6 నెలల్లో పనులు పూర్తి చేసి కోటలోనికి వచ్చే పర్యాటకులకు బోటింగ్ లో ప్రయాణిస్తూ కోట చూసేలా ఏర్పాట్లు చేసే పనులు వేగంగా కొనసాగుతున్నాయంటున్నారు. సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఇప్పుడు సేమ్ రీక్రియేషన్ మళ్ళీ చేస్తున్నాం కూడా తరఫున. దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో దాన్ని ఉద్దేశించుకొని ఈ మధ్యకాలంలో వర్క్ కూడా స్టార్ట్ చేసినాము. అయితే దాన్ని పర్యాటక కేంద్రం కింద ఏదైతే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నామో ఇవన్నీ కూడా అయినాక చుట్టుపక్కల అయితే మనం బోటింగ్ పెడతాము. ఆ బోటింగ్ పెట్టినాక 100% అది వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ తెలంగాణ రాష్ట్రంలో అవుతుంది. అది కాకుండా అవుటర్ మోట్ కూడా అవుతుందో దాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళ హెరిటేజ్ ఫండ్ కింద అప్లై చేసినాము. అది వస్తే దానికి అవుటర్ మోటు లోపల ఇన్నర్ మోటు రెండు కూడా కంప్లీట్ చేస్తే దాంతో పాటు ఏకశిల పార్క్ అవుతుందో లోపల గుండు చెరువు దాన్ని కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో అది కూడా పబ్లిక్ ఓపెన్ చేస్తాము ఫుల్ రీఫర్బిష్డ్గా. సో ఇప్పుడు దాదాపుగా చూస్తుంటే వరంగల్ జిల్లాలో ఎక్కడ చూసినా మనకు పర్యాటక కేంద్రం అవపడుతుంది. ఇప్పుడు భద్రకాళి బండే కానీ కాకతీయ మ్యూజికల్ గార్డెన్ రేపు 1 వీక్లో ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఏకశిలా ఫోర్ట్ కూడా ఓపెన్ అవుతుంది. అటు మోటో వస్తుంది. సో వేస్తంబాల గుడి ఉంది, భద్రకాళి అమ్మవారు ఉంది, పోతు రామప్ప పోవచ్చు, అటు లక్నవరం పోవచ్చు. సో ఇట్లా అన్ని కూడా ఏంటంటే ఒక సర్క్యూట్ లాగా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. తెలంగాణ గవర్నమెంట్ మన ప్రజాపాలన మన ఇందిరమ్మ గవర్నమెంట్ వచ్చినాక హెరిటేజ్ స్ట్రక్చర్స్ అన్ని కూడా కాపాడడానికి ఒక హెరిటేజ్ స్కీమ్ తీసుకొస్తుంది. సో లక్కీగా ఏంటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో హెరిటేజ్ సైట్లలో ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ వాళ్ళు ఇక్కడ శృంగార బావి అయితే ఉందో మన దాని ఎదురుగా ఫోర్ట్లో దాన్ని కూడా ఇప్పుడు సెలెక్ట్ చేసిండ్రు. దాన్ని కూడా పీపీపీ మోడ్లో డెవలప్ చేసి దాన్ని కూడా ఒక టూరిస్ట్ స్పాట్ కింద చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్లాంటి అన్ని ప్రయత్నాలు మనం కూడా మన ప్రభుత్వం తరఫున మనం చేస్తున్నాం. మరి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఆర్గనైజ్డ్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ దీన్ని ఒక మంచి పర్యాటక కేంద్రం కింద తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. చారిత్రక